ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొహాలీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది రోహిత్ సేన. ఈ మ్యాచ్తో రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత టీ20 క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో రోహిత్ ఎలా ఆడతాడా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కానీ రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండా రన్అట్ రూపంలో వెనుతిరిగాడు. ఈ అవుట్తో భారత క్రికెట్ అభిమానులే కాదు, రోహిత్ శర్మ సైతం చాలా నిరాశ చెందాడు. ఒక విధంగా చెప్పాలంటే కోపంతో ఊగిపోయాడు. ఎందుకంటే తన అవుట్కు గిల్ కారణమయ్యాడు. దీంతో రోహిత్ పచ్చి బూతులతో రెచ్చిపోయాడు. ఆ బూతులు స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యాయి. ఫజల్ ఫారూకీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతిని రోహిత్ ముందుకొచ్చి మిడ్ ఆఫ్ వైపు గట్టి షాట్ ఆడాడు. వెంటనే పరుగు కోసం వెళ్ళాడు. నాన్ స్ట్రైకర్లో ఉన్న శుభ్మన్ గిల్ రోహిత్ వైపు చూడకుండా బాల్ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ బాల్ను మిడ్ ఆఫ్ ఫీల్డర్ డైవ్ చేసి ఆపాడు. అయినా కూడా రోహిత్ పరుగు ఆపకుండా నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు వచ్చేశాడు. కానీ గిల్ మాత్రం అలాగే అక్కడే ఉండిపోయాడు. ఫీల్డర్ బాల్ను కీపర్కు అందించడంతో రోహిత్ రన్అట్ అయ్యాడు. అయితే గిల్ తన కాల్కు స్పందించి పరుగు తీసి ఉంటే రన్ పూర్తి అయ్యేదని రోహిత్ భావించాడు. తనను అనవసరంగా గిల్ రన్అట్ చేశాడని భావించిన రోహిత్ ఫీల్డర్కు వెళ్తూ గిల్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చాలా కాలం తర్వాత టీ20 ఆడుతున్న రోహిత్ శర్మ ఎలాగైనా ఈ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడాలని డిసైడ్ అయ్యాడు. పైగా పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడంతో రోహిత్ నుంచి మంచి నాక్ వస్తుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ గిల్ కారణంగా తాను డక్అవుట్ అయ్యానని భావించిన రోహిత్ గిల్ను హిందీలో బూతులు తిట్టాడు. ఆ బూతులు స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ మ్యాచ్లో గిల్ మంచి బ్యాటింగ్ చేయడం, టీమిండియా విజయం సాధించడంతో రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత కాస్త శాంతించాడు. గేమ్లో ఇలాంటి సంఘటనలు సహజమే అని గిల్ బాగా ఆడాడంటూ మెచ్చుకున్నాడు. మరి ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ రన్అట్తో పాటు గిల్ను రోహిత్ తిట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.